వచనం. ఏంటిది? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అందరూ ఒక్క 2 నిమిషాలు నా వైపు చూడండి చాలు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్న మాట అర్థం ఏంటి కదా? అంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. నిజంగా ఎంత కన్నీరు వస్తుంది. సంఘం అంటే అర్థమేంటి చెప్పండి. కొరింథీ రాష్ట్రంలో మొదటి పత్రిక చివరి అధ్యాయం రాయబడుతుంది. మనమందరం ఎవరు? సంఘంలో అవయవం కదా. ఇప్పుడు కొన్ని అవయవాల పేర్లు చెప్పారు. అడగారు చెప్పండి. సహోదరి పేర్లు చెప్తాం. మన స్థానిక సంఘాల్లో ఎవరు ఉండాలంటే ప్రిస్కిల్లా లాంటి సహోదరులు ఉండాలి. ఇంకా పేరేం చెప్పారు? శారద లాంటి సహోదరులు ఉండాలి. వారు లేరు, కానీ వారిలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మ లక్షణాలు నేటి స్థానిక సంఘ సహోదరుల్లో ఉండి తీరాలన్నది సంఘం అంటే. దుష్టుడు ఏం చేస్తున్నాడంటే సహోదరులను ఆ గుణ లక్షణాలు యాక్టివ్ చేస్తూ ఉన్నాడు. మనమే పసిగట్టాలి అలాంటి సాతాను యొక్క తంత్రాలు. చెప్పడం ఎన్ని పేర్లు ప్రిస్కిల్లా లాంటి ఆ వ్యక్తులు లేకపోవచ్చు, ఆ గుణ లక్షణాలు ఇంకా మన మధ్య ఉన్నాయి. మనం స్వతంత్రించుకోవడమే కావాల్సింది. ప్రిస్కిల్లా, శారమ్మ గారు, ఇంకేం చెప్పారు అన్నగారు? అమ్మా అమ్మమ్మ గారి గురించి చెప్పారన్నా? రైట్. ఇంకా లేయ కదా. ఇంకా లేయ ఒక మంచి సహోదరి స్త్రీలు. తర్వాత ఎస్తేరు. ఇంకా వాళ్ళు చెప్తారు షేబాదేశి ప్రాణి కదా. ఇంకా మీకేమర్థమైందో చెప్పండి. షేబాదేశి ప్రాణి, ఇంకా గనురాలైనటువంటి స్త్రీ, ఇంకా సుసన్న. తెలుసా మీకు ఎప్పుడన్నా పేరు ఇది? నేను ఒకళ్ళు పెట్టాను. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. అన్న చదివించలేదే కానీ ఫీబే కదా. ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం సుసన్న గురించి చూద్దాము. లూకాసు వార్త 8వ అధ్యాయం. అన్న చెప్పారు, వచనం చూపించలేదు, నేను మీ దృష్టి తీసుకొని వస్తాను. 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనం. అక్కడి నుంచి చదువుకుందాం. యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు. అంటే అర్థమేంటి? స్థానిక సంఘంలో ఇలాంటి సుసన్నాలు ఉండాలి, ఇలాంటి షేబా స్త్రీలు ఉండాలి. ఆ వ్యక్తి లేకపోవచ్చు. అలాంటి తరం అనేది మన మధ్యలో ఉండటం, నేను ఆ విధంగా ఉండాలి అన్నటువంటి తత్వం మనలో ఉండటం చాలా మంచిది. చెప్పండి, మన పరస్పర సంఘం గురించి చెప్తాం. ఎంతమంది సహోదరులను తీసుకొచ్చారు. మనం పరిశీలన చేసుకుందాము. ఒక్క సహోదరికి కలిగినటువంటి గుణలక్షణాలను మనం స్వతంత్రించుకున్నామా? రక్షణ పొంది ఎంతకాలం అవుతుంది కదా. సుసన్న అక్కడ ఏం చదువుకుని ఏమని చదువుకుంటూ వచ్చాము? తమకు కలిగిన ఆస్తితో వారు ఏం చేస్తూ వచ్చారు? ఉపచారం. ఎన్ని రోజులు? అది కూడా తెలుసుకోవాలి. ఎన్ని రోజులు? రక్షణ పొందిన నాటి నుంచి లోకం వదిలేంత వరకు. స్థానిక సంఘంలో సహోదరి యొక్క జీవిత లక్ష్యం అదే ఉండాలి. ఒక 2 రోజులు మనసు బాగుంటే ఇది కాదు, ఇది స్థానిక సంఘం ఉండదు. గనురాలైన స్త్రీ. దేని వల్ల గనురాలు? క్రియల వల్ల కదా. అట్లా చెప్పుకుంటాం. ప్రిస్కిల్లా దేనికి మనం అన్నగారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. లేఖన భాగాలైన వాళ్ళు పటిష్టంగా లేనటువంటి వాళ్ళు కదా. కాబట్టి ఈసారి ఎప్పుడన్నా ధ్యానం చేసుకుందాం, సరేనా? స్త్రీ ఎక్కడ తక్కువ చేయబడలేదు పరిశుద్ధ గ్రంథంలో. కాస్తంత మరుగున అన్నట్లుగా, చాప కింద నీరు అన్నట్లుగా ఉంటారు, కానీ విలువైనటువంటి వారు.
దేవాతి దేవుడు కూడా యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను ఇస్తూ వచ్చారు. మన స్థానిక సంఘాలు ఎలా ఎప్పుడు బాగుపడతాయి, వృద్ధి చెందుతాయి అంటే ఇలాంటి గుణలక్షణాలు ఏ స్థానిక సంఘంలో సహోదరులు అయితే కలిగి ఉంటారో అప్పుడే మన స్థానిక సంఘాలు వృద్ధి చెందుతాయి తప్ప ఒకడు ముందుకు పోతుంది ఇంకోటి లాగేటువంటి తత్వం ఉన్నటువంటి స్థానిక సంఘాలు ఏమాత్రం కూడా వృద్ధి చెప్పండి అవునే కదా. మన నా బలమైన కోరిక అంటే సహోదరుల కోసం చెప్పారు కాబట్టి నేను సహోదరి పురుషుడి గురించి కూడా ఉంటాయి కొన్ని నాకు ఎవరైనా సపోర్ట్గా ఉంటారేమో అనేసి అది చూస్తూ ఉన్నాను. నా ప్రయత్నం నా స్థానిక సంఘం కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి చెప్పండి. ఈ లోకం అంటే ఫలానా యాక్టర్ ఫలానా హీరోయిన్ అట్లా నడుచుకోవాలి, ఆ విధంగా నేను ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటాను. కానీ మనం ఏ విధంగా ఉండాలి చెప్పండి. ఒక సూసన్నలాగా, ఒక ప్రిస్కిల్లాగా, ఒక ఘనురాలైన స్త్రీగా, ఒక షేబాదేశ ప్రాణిగా, ఒక శారము గారి, ఒక లేయా, ఇంకా ఎస్తేరు రాణిగా, ఇంకేం ధ్యానం చేస్తూ వచ్చారు అమ్మగారు కదా. ఉన్నారు మంచి మంచి సహోదరి, మనుషులు లేకపోవచ్చు, ఆ గుణ లక్షణాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. మనం సొంతం చేసుకుంటే ఆ గండ్రాగల స్త్రీలు ఎవరు చెప్పండి, మనమే. వాటిని సొంతం చేసుకుంటే ఆ లేవియా మనమే, ఆ ఎస్తేర్ రాణి మనమే, ఆ సూసన్న మనమే, ఇంకెక్కడో కాదు. స్థానిక సంఘం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటం మిమ్మల్ని చెప్పండి కదా. పరిమళ వాసన ఏంటంటే ఈ గుణలక్షణం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనమే పరిమళ వాసన, మనమే ఆ సూసన్న, మనమే ఆ ప్రిస్కిల్. కాబట్టి దీని కొరకు నడుము పెట్టుకుందాము. పేదపత్రం రాయబడుతుంది కదా, ఏమని రాయబడుతుంది, మీ మనస్సులో నడుము దేని గురించి. ఇప్పుడు చెప్పండి, అన్నగారు ఈసారి వచ్చిన తర్వాత ఏరి నేను చెప్పిన సూసన్నాలు ఏరి, నేను చెప్పినటువంటి ప్రిస్కిల్లాలు ఏరి అంటే మనలో నుండి ఆ సాక్షి బయటికి రావాలి. అవునా అవునా శ్రేష్టం. అప్పుడే స్థానిక సంఘం అని పిలువబడుతుందండి. అంతేగాని లోక వ్యవహారాలు స్థానిక సంఘంలోనే తీసుకుని వచ్చి అభ్యంతరాలు కలుగజేయడం అనేది అది దేవుని లక్షణం కాదు, దేవుని సంఘం యొక్క లక్షణం కానే కాదు. ప్రభువు యేసుక్రీస్తు సమయ గ్రంథంలో సమయంతో అన్నారు, ఏమన్నారు, మనుషుడు పైరూపం చూస్తాను, నేను ఆంతర్యం. మన ఆంతర్యం ఒక ఎస్తేర్ రాణి ఉన్నారు, మన ఆంతర్యం ఒక గండ్రాలైన స్త్రీ అయి ఉన్నారు. అట్రీగా మనం ప్రయాసపడదాం, తప్పనిసరిగా మన స్థానిక సంఘాలు అనేవి చెప్పండి వృద్ధి చెందుతాయి. ప్రభు ఈ మాటలు మనం ఇంట్లో దీవించి ఆస్వాదించిన కాక. రెండో కేకటి గ్రామం దర్శన ప్రార్థన. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన మా ప్రభువా, కృపా కనికరం గల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మహాగణుడవు, ఇలువని ఎడబాయని దేవుడవు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నాయన గడిచిన సంవత్సరములన్నిడుగా ప్రభువా, బిడ్డ నువ్వు ఈ లోకానికి పంపించినది మొదలుకొని నాటి నుండి నేటి వరకు ఈ నిమిషం వరకు నీ కృపలో భద్రపరిచి తండ్రి అన్ని విధాలుగా సహాయం చేసి అన్ని వేళలా కాపాడి ఈరోజు తండ్రి పుట్టినరోజు, నూతన రోజు నాయన ఒక సంవత్సరము దయా కిరీటముగా దయచేసి ఈ రీతిగా నీ పాసనలో స్తుతులు చెల్లించుటకు, సంతోషించుటకు తండ్రి నీ నామమును గణపరచుటకు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున మమ్మల్ని అందరినీ సమకూర్చిన గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. మా ముందుండే సమయము సమస్తం నీ చిత్త ప్రకారం జరుగుటకు సహాయం చేయమని మీకే ఘనత మహిమ ప్రభలు ఆరోపించుకుంటూ యేసయ్య కృపగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రథము
భోజన సహవాసం కదా చెప్పలు కొడదాం అందరం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ బర్త్డే పార్టీ మన ఇద్దరు దైవజనుడు స్నేహ గారు దానవన్న గారు మన మధ్య ఉండటం చాలా చాలా సంతోషం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములు అయిపోయిందా అందరూ